కరెక్ట్. ఇప్పుడు మీరు జేఎన్ఏ జగన్ నెవర్ అగైన్ అనే దానికి ఒక స్లోగన్గా బాగానే ఉంటుంది. కార్యాచరణ ఏమన్నా ఉందా? అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. సిస్టమ్ అంటే దానికి ఒక అంటే గవర్నమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. నేను మీ లెవెల్కి మీ సిస్టమ్ లెవెల్కి పాలసీ ఉండాలి, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి, ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి ప్రజల నుంచి, మీకు ఒక టీం ఉండాలి, మీకు ఒక స్ట్రక్చర్ ఉండాలి, రైట్? ప్రతిదీ ఉండాలి కదా. ఒక సిస్టమ్ లేకుండా ఇదేంటంటే ఓన్లీ ఏబీవీ గారు ఒకటి స్టార్ట్ చేశారు అంటే ఏదో ఆయన మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అది ఏదో ఒక మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఓకే జనాలంతా వింటారు వెళ్ళిపోతారు. కానీ దానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి కదా. సో దాని కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ 90 డేస్లో మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ 90 డేస్ అనే కాదు, 60 డేస్లోనే చేయొచ్చు, 120 డేస్ పట్టొచ్చు అనుకోండి. ముఖ్యంగా నేను చేయాల్సింది ఏంటంటే నా అభిప్రాయాలతో, నా యొక్క కార్యాచరణతో, నా ఆబ్జెక్టివ్స్తో, పొలిటికల్ ఆబ్జెక్టివ్స్తో, నా రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించే సహచరులు అందరినీ నేను ఇన్వైట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని సమకూర్చుకునే బాధ్యత నా మీద ఉంది. దానికోసం నాకు ఒక ఆఫీసు, ఒక అసిస్టెన్సు ఇవన్నీ పెట్టుకోవాలి. వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కొంత సపోర్ట్ బేస్ వచ్చిన తర్వాత దాన్ని మెల్లగా విస్తృతపరచుకుంటూ ముందుకెళ్ళి నా ఆలోచనల్ని, నా రాజకీయ ఆలోచనల్ని వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ యాక్సెప్టెన్స్ని పొందడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ జగన్ నెవర్ అగైన్ అనేది కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే నేను ఒక్కడినే మాట్లాడితే చాలదు, నాలాగా 10 మంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది నిర్మాణం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను నేను. ఓకే, ఖచ్చితంగా. అంతే తప్ప నేను ఒంటరిగానే ఇలాగే చివరిదాకా ఒక్కడనే నడుస్తాను అనేది కాదు. రైట్. సో దీనికి మీరు ఏమన్నారంటే రాజకీయ ఆబ్జెక్టివ్స్ అన్నారు. జగన్ నెవర్ అగైన్ అనేది ఒక మిషన్, ఒక ఇనిషియేటివ్ అనుకుందాం, అంటే నెక్స్ట్ 2029లో కూడా ఆయన రావడానికి వీల్లేదు, అలాగే 34లో కూడా రావడానికి వీల్లేదు, 39లో కూడా రావడానికి వీల్లేదు అనేది మీ యొక్క జగన్ నెవర్ అగైన్ అనేది ఒక స్లోగన్ మిషన్ ఈ రోజున. రైట్. దానికి మీరు రాజకీయం అని కూడా తీసుకొచ్చారు. రైట్. అంటే మీరు రాజకీయాల్లోకి ఏదన్నా పార్టీలో చేరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఒక కొత్త పార్టీని పెట్టి మీరు ముందుకు తీసుకెళ్తారా అనేది జనాలకు క్లారిటీ లేదు. కరెక్టే, క్లారిటీ లేదు. నేను ఇమీడియట్గా క్లారిటీ ఇవ్వగలిగిన పరిస్థితిలో కూడా లేను కాబట్టే చెప్పడంలా. నాకు తెలిస్తే చెప్పేవాడిని. అంటే ఒక ఎన్జిఓగా డ్రైవ్ చేస్తారా, ఒక రాజకీయ పార్టీ? ఎన్జిఓ కాదు, ఎన్జిఓ మాత్రం సస్యమిరా కాదు. దిస్ ఇస్ ప్యూర్ అండ్ సింపుల్ పాలిటిక్స్. ఓకే. సో దిస్ ఇస్ అంటే రాజకీయం అనే పదం కొంచెం ఈ మధ్యకాలంలో దానికి కొంత బ్యాడ్ అయిపోయింది తప్ప, నా ఉద్దేశంలో రాజకీయం అనేది చాలా పవిత్రమైన పదం. ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశంలో రాజకీయం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. చిన్న పాజ్ ఇక్కడ. ఒక వెస్ట్రన్ పర్సన్ పేరు మర్చిపోయాను. అతను రాజకీయం అంటే ఏం చెప్పాడంటే హూ గెట్స్ వాట్ బై వెన్ అండ్ హౌ. హూ గెట్స్ వాట్ బై వెన్ అండ్ హౌ అంటే ఎవరు ఎప్పుడు ఎలా పొందుతారు అని. దాన్ని బట్టి మనకున్న ఈ గవర్నెన్స్ని బట్టే ఆ డెఫినేషన్ మారిపోతూ ఉంటుంది. బట్ రాజకీయ డెఫినేషన్ రైటే. హూ గెట్స్ వాట్ బై వెన్ అండ్ హౌ అనేది ఇట్స్ రాజకీయ డెఫినేషన్. రాజకీయానికి డెఫినేషన్స్ వందల కొద్దీ ఉన్నాయనుకోండి. కొంతమంది దేశే లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ స్కౌండ్రల్ అంటాడు, ఒకడేమో ఇట్స్ ద లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఎ జెంటిల్మెన్ అంటాడు. ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు చాలా స్పెక్ట్రమ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. నేను ఇచ్చినటువంటి రాజకీయాలకు ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటంటే సమాజం ఇవాళ ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది. బికాజ్ ఇట్స్ కంటిన్యూస్లీ డైనమిక్ కదా. సమాజం ఏమి ఒక చోట ఆగిపోదు. ఏ పరిస్థితిలో ఉందో అనేది ఒక అంచనాకు వచ్చి గతంలో జరిగిన తప్పులు ఏమిటి, వాటిని ఎలా రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి, తప్పుల్ని సరిదిద్దుకోవడం ఎలాగా, అలాగే ఆ తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడటం ఎలా, ఇవి చేస్తూ ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు కోసం ప్రజల ఆలోచనల్ని చైతన్యపరచడంలో, ప్రజల ఆలోచనలను రేకెత్తించడంలో ఒక చురుకైన పాత్ర పోషించడం రాజకీయం నా ఉద్దేశం. అంటే అది ఎన్జిఓతో కూడా చేయొచ్చు కదండి. అసలు నా ఉద్దేశంలో రాజకీయం అంటేనే ఇది. ఎన్జిఓగా మీరు ఏం చేస్తారు? ఎన్జిఓగా అన్నప్పుడు మీరు ఒక పరిమితులు ఉంటాయి. నేను ఈ యాక్టివిటీ చేస్తాను. ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ క్లియర్ అండ్ బౌండెడ్. సో యూ వాంట్ టు బి లైక్ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ డైనమిక్ గా ఎలా మూవ్ అవ్వాలి అనేది. సమాజం అనేది డైనమిక్ ఎంటిటీ, అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. ఇవాళ స్థితి ఇది, రేపొద్దున స్థితి మారచ్చు. రైట్. ప్రజల ఆలోచనలే మారచ్చు. అసలు టెక్నాలజీ మారితే మీకు భవిష్యత్తు మార్గమే మారిపోతుంది. అవును. మీ ప్రయారిటీసే మారిపోవాలి. కాబట్టి ప్రజల్ని కంటిన్యూస్గా చైతన్యవంతం చేస్తూ వాళ్ళని ఒక మంచి బెటర్ భవిష్యత్తు వైపు నడిపించడంలో చురుకైన పాత్ర పోషించడం. అంటే ఇప్పుడు మీరు అది మీరు
అది మీరు ఏ పదవి లేకుండా చేయొచ్చు, అధికారం లేకుండా చేయొచ్చు, పదవిలో ఉండి చేయొచ్చు, అధికారం తెచ్చుకుని చేయొచ్చు. కాకపోతే ఇది ఒక రాజకీయమే, ఇది రాజకీయమే. అంతేగాని ఇది నేను ఒక ఎన్జిఓ చాటునో లేకపోతే దాక్కోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఒక స్ట్రాటజీస్ ఉంటాయి. కరెక్ట్. ఓకే, అవతల వాళ్ళని డైల్యూట్ చేసే ఇవి ఉంటాయి, అపోనెంట్స్ని వాళ్ళ స్ట్రెంగ్స్ వీక్నెస్ని అర్థం చేసుకోవటం ఉంటాయి. సో ఇది ఒక రాజకీయ పార్టీ కాకపోవచ్చు, కానీ రాజకీయమే జరుగుద్ది ఇక్కడ. నేను ఉన్నది రాజకీయాల్లో, నేను ప్రవేశించింది రాజకీయాల్లో. ఓకే, సో పార్టీ అనేది తర్వాత ఆ మాట చెప్పడానికి నేనేమి మొహమాట పడడంలో పారదర్శకంగా చెప్తున్నా. సరే అండి, ఇప్పుడు ఈ రాజకీయం బ్యూరోక్రాట్స్ అనేది కొత్త సబ్జెక్ట్ ఏం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇద్దరు, జేడి లక్ష్మీనారాయణ గారు తర్వాత జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. నా దృష్టిలో వాళ్ళు అన్ఫార్చునేట్గా సక్సెస్ కాలేదు. జయప్రకాష్ నారాయణ గారు ఒక లెవెల్ వరకు వచ్చారు, జేడి లక్ష్మీనారాయణ గారు అయితే స్టార్టే చేయలేదు సరిగ్గా చెప్పాలంటే నా ఒపీనియన్లో. ఓకే, సో అంటే ఇది మీరు టాప్ బ్యూరోక్రాట్స్, ఇట్స్ నాట్ లైక్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అంటే యు ఆర్ నాట్ ఏ మిడ్ లెవెల్ ఆర్ లోవర్ లెవెల్. అంటే మీరు బ్రాటప్ అయిన ఎన్వైర్న్మెంట్ ఒక ఎంపతి సింపతిని చంపేసి ప్రజలతో కనెక్ట్ అయ్యే ఆ ఈకోసిస్టమ్ని చంపేసింది అంటారా? అంటే ప్రజలతో మమేకం అవటం, అసలు ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవటం, ఆ ఎంపతిని చూసుకోవటం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలామంది బ్యూరోక్రాట్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోయి అరగన్స్ పెరిగిపోతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ అన్ ఎలిగేషన్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే దే ఫీల్ దట్ దే ఆర్ బియాండ్ ది పీపుల్, ఈవెన్ దే ఆర్ ద పబ్లిక్ సర్వెంట్స్, దే ఫీల్ దట్ పబ్లిక్కి నేను సహాయం చేస్తున్నాను అనుకుంటున్నారు, కానీ సంథింగ్ నేనేదో వాళ్ళకి ఫేవర్ చేస్తున్నాను అనుకుంటున్నారు, సర్వీస్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఈ టైప్ ఆఫ్ బ్రాటప్ ఎన్వైర్న్మెంట్ వల్ల వాళ్ళిద్దరు ఫెయిల్ అయ్యారా, ప్రజలతో కనెక్ట్ కాలేకపోయారా, లేకపోతే నేను చెప్పిందే వేదం అన్న ఒక డాగ్మాటిక్ సిచ్యుయేషన్స్లో ఉన్నారా? ఎందుకంటే బ్యూరోక్రాట్ సక్సెస్ అనేది ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యాడు అనుకున్నాం, ఇమీడియట్గా అతను కూడా మీరు అన్నట్టుగా పొలిటికల్ పార్టీ రన్ చేయడం కష్టం కాబట్టి ఒక అనవసరమైన దానిలోకి వెళ్ళిపోయి అతను కూడా మునిగిపోయాడు. ఇదంతా చూసుకుంటే బ్యూరోక్రాట్స్ సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మీరు అన్నది వాస్తవమే. జేపీ గారు కొంత దూరం వెళ్ళారు, ఆయన ప్రస్తుతం ఆపలేదు, కానీ ఒక స్థాయిలో చేసుకుంటూ వెళ్తారు. పార్టీ మూసేశారు కదా, పార్టీ వరకు మూసేశారు, కానీ ఆయన యాక్టివిటీ ఏం ఆపలేదు. సరే, మొత్తానికి ఏదో చేస్తున్నారు. అవును, కానీ ఆయన పాలిటిక్స్ చేయట్లేదు ఇప్పుడు. ఇట్స్ ఓన్లీ హీఈస్ షేరింగ్ వ్యూస్ అండ్ హీఈస్ ఓన్లీ కామెంటింగ్ ఆన్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. కరెక్ట్. ఈజ్ నాట్ ప్లేయింగ్ ఎనీ క్యాటలిస్ట్ రోల్. కరెక్ట్. అవును. జేడీ గారు సరే మొదలెట్టారు, ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ పోతారు. నేను అన్నిటికంటే ముందు ఒక మాట చెప్పి ఫర్దర్ చెప్తా. జేపీ గారు జేడీ గారు ఏం చేశారో చేయలేదో పక్కన పెట్టండి. వాళ్ళు సమాజానికి హాని అయితే చేయలేదు కదా, చేయలే. ముందు దాని వరకు ఒప్పుకుందాం. ఎడ్యుకేట్ చేశారు, బాగా ఎంతో కొంత చేశారు. వాళ్ళ తిప్పలాలు పడ్డారు. ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు, ఎడ్యుకేట్ చేశారు. హాని అయితే చేయలేదు కదా. నష్టం ఏంటి? మీకేమిటి నష్టం? ఇంకొకళ్ళు వస్తే నేను ఒక్కడే అని కాదు, నవ్వుతూ ఉంటా. నేను ఒక్కడే కాకుండా ఉండాలంటే ఏం చేయాలని మాట్లాడుతున్నాను. సక్సెస్ అవ్వడం లేకపోతే ఇంకోటి చేయడం వేరు, కానీ ముందు హాని చేయొద్దు, అంతవరకు అయితే ఒప్పుకుందాం. కరెక్ట్, మన కల్చరే అది, ఇండియన్ కల్చరే అది. డోంట్ డూ హార్మ్ టు అదర్స్. డోంట్ హార్మ్. వాళ్ళు ఏం హార్మ్ చేయలే కాబట్టి ఆ విషయంలో వాళ్ళని ఏం తప్పు పట్టలేము. ఓకే, వాళ్ళు చేసిన హార్మ్ ఒకటే ఏదైనా ఉంటే ఏంటంటే, ఇలా అంతకుముందు బ్యూరోక్రాట్స్గా పనిచేసి రాజకీయాల్లోకి వస్తామని ఎగిరి గంతులు వాళ్ళని ప్రజలు తక్కువ సీరియస్గా తీసుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. కరెక్ట్, అదే నేను అంటుంది. ఏదో ఆవేశంగా ముందు వస్తారు. ప్రజలకు జరిగిన హాని కాదు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి హాని చేశారు. బ్యూరోక్రాట్స్కి హాని అది. తర్వాత రాజకీయాల్లో వద్దాం అనుకునే వాళ్ళకి కొంతవరకు హాని చేశారు. ఇది రెండు. ఇప్పుడు వాళ్ళని చూపించి ప్రతి వాళ్ళు, మీరు ఒక్కళ్ళే కాదు, నన్ను అడిగిన ప్రతి ఒక్కళ్ళు ఇదే ప్రశ్నలు అడుగుతారు. అవును, అది జేపీ జేడి తర్వాత నువ్వు ఏందా తెలుగు రాష్ట్రాలు ఎంతమంది ఎక్స్పెరిమెంట్లు చేస్తారు మాతో అని. దట్ ఈస్ నాట్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే, ఇవాళ రాజకీయాల్లో గత 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ రాజకీయాల్లో మీరు ఎన్నో ట్రెండ్స్ని చూశారు. ఎంతోమంది రాజకీయ నాయకులు రావడం అస్తమించడం చూశారు. చాలామంది సస్టైన్ కూడా అవుతున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అన్నదైతే ఒప్పుకుంటాం కదా. చాలా ప్రోగ్రెస్ అయితే వచ్చింది, కానీ బట్ మనకు రావాల్సినంత ప్రోగ్రెస్ రాలేదన్నది నా దృఢమైన విశ్వాసం. రాలేదు. మనం వీ కుడ్ హావ్ డన్ మచ్ బెటర్. ఇంకొక 5x అన్నా మనం గ్రో అవ్వాల్సింది చేయలేకపోయాం. ఏదైనా కారణాలు కావచ్చు. మనకు గ్రో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అయినప్పుడు కొత్త ఆలోచనల్ని, కొత్త మనుషుల్ని ఆహ్వానిద్దాం. అంతేగాని ఇప్పటి వరకు చూసిన ఎక్కడ యథాస్థితి రాజకీయాలు, స్టేటస్ కోయిస్ట్ రాజకీయాలకు ఎందుకు కట్టుబడి ఉండాలి ప్రజలు? అంటే నా అబ్జర్వేషన్ మినిమల్ అవ్వచ్చండి. లాస్ట్ అట్లీస్ట్ ఒక 10 years నుంచి చూస్తే కొత్త పార్టీలు వచ్చినాయి,
వాళ్ళు ఆబ్జెక్టివ్ చెప్తున్నారు. కానీ ఒకసారి రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక పెద్ద సెలబ్రిటీతోనే కొన్ని రోజులు పనిచేశాను. రాజకీయ పార్టీ స్టార్ట్ అయ్యేటప్పుడు గంగాజల్లా స్టార్ట్ అవుద్ది, తర్వాత ఇంప్యూర్ అవుద్ది. అంటే ఆయన నాతో డిబేట్ చేసింది ఏంటంటే, లేదు అది మనం బోర్ వాటర్ వేసినప్పుడు ఫస్ట్ మురికి వస్తుంది, ఆ తర్వాత క్లీన్ అయ్యిద్ది అనే ఒక డిస్కషన్ మా ఇద్దరి మధ్య వచ్చింది. ఒక్కసారి మురికైన తర్వాత రాజకీయాలు క్లీన్ అవ్వడం కష్టం నా అభిప్రాయంలో, రైట్? ఇప్పుడు రాజకీయాలలో ఈ రోజున మీరు చూస్తున్నప్పుడు అది నిజమాబద్ధం అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. 40-50 కోట్లు లేకపోతే ఎమ్మెల్యే గెలవలేడు, రైట్. 100 కోట్లు లేకపోతే ఎంపీ గెలవలేడు. ఇది ఏ పార్టీ ఆ పార్టీ కాదు, రైట్. మీరు దానికి పేరు మీరు జగన్ నెవర్ అగైన్ అని పెట్టవచ్చు ఈ మొత్తం అన్ని ప్రాక్టీసెస్కి. బట్ మిగతా పార్టీసెస్లు కూడా అవి ఉన్నాయి. సో మీరు చేసే రాజకీయంలో ఈ ప్రక్షాళన జరగటానికి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఎలక్షన్ కమిషన్తో కానీ ఒక ఎజెండా ఏమన్నా పెట్టారు? ఎందుకంటే ఈ రోజున ఒక్క కామన్ పర్సన్ వచ్చి ఎలక్షన్లో పోటీ చేసే దమ్ముందా చెప్పండి? దట్ ఈస్ రైట్. అందుకే మీకు హ్యావ్ ఎన్ ఎజెండా ఫర్ దాట్. ఎస్, 100%. అది లేకుండా అంత పిచ్చోళ్ళలాగా రాజకీయాల్లోకి ఎంటర్ కానుగా ఐ నో వాట్ ఐఎమ్ అప్ అగేన్స్ట్. కరెక్ట్. ఈ రోజున ఇటు ఒక 40 కోట్లు అటు ఒక 40 కోట్లు పెట్టి అక్కడి నుంచి ఒక 2,000 ఇక్కడి నుంచి ఒక 2,000 తీసుకున్న ఓటర్లు ఏ బేసిస్ మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు? వాళ్ళు వేసేది వాళ్ళు వేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఈ డబ్బు రాజకీయం అనేది మారాలా వద్దా? డబ్బు రాజకీయం మారపోతే డెమోక్రసీ చచ్చిపోయినట్టే కదా. డెమోక్రసీ చచ్చిపోవడమే కాదు, అసలు ఒక విష సంస్కృతిలో అందరిని ఇరికించేస్తున్నాం కదా. కరెక్ట్. దానిలోంచి బయటపడాల్సిన అవసరం ఉంది కదా. బయటపడాలంటే ఒక కొత్త ఆలోచనలతో ఫ్రెష్గా ఎవరైనా రావాలి కదా. వచ్చారండి. కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్ల ముందు ఐ థింక్ మన నిమ్మగడ్డ రమేష్ గారు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా ఒక ఫోరం స్టార్ట్ చేశారు. పేరు మర్చిపోయినారు. ఏంటది? ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది. కానీ వాళ్ళ కార్యాచరణ ఏం కనపట్ల. నువ్వు వాళ్ళు రాజకీయ పార్టీ కాదు కదా. కాదు, కానీ కార్యాచరణ ఉండాలి కదా. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. సో నేను అలా ఎన్జిఓగా మిగిలిపోదలుచుకోవట్లేదు. రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే యాక్టివ్ రాజకీయాల్లో మార్పులు రావాలి అని అంటే యాక్టివ్ రాజకీయాల్లోనే ఉండాలి. అవును, అంతే తప్ప ఎన్జిఓగా ఉండే యాక్టివ్ రాజకీయాలను మార్చాలి. లిమిట్స్ ఉంటాయి, చాలా లిమిటేషన్స్ ఉంటాయి, రైట్. కాబట్టి నేను పరిధులు లేని రాజకీయ కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. కొన్ని మార్పులకి మీరు మరి జాతీయ రాజకీయవేత్తలు లేకపోతే ఉద్యమకారులు అంటే నేనేమి మావోయిస్టులు అని చెప్పట్లా. మార్పు కోసం ఆ రోజున యాంటీ కరప్షన్ ఒక మూమెంట్ జరిగింది. అన్ఫార్చునేట్గా చంపేశారు. దాని నుంచి జన్మించిన వాళ్ళే ఈ అరవింద్ కేజ్రీవాల్, కిరణ్ బేడి ఇట్లాంటి వాళ్ళు వచ్చారు, ఇదైంది. కానీ నేననేది ఏంటంటే మీకు ఈ సస్టైనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఒక్కళ్ళే కాకుండా మీరు అన్నారు, కానీ అదొక ఫోర్స్. అంటే ఒక 1000, 2, 3, 4, 50, 60 వేల మంది ఒక ఫోర్స్ రెడీ అయితే తప్పితే, మీ యొక్క విజన్ బిలీవ్ అయితే తప్పితే, అలాగే జగన్ నెవర్ అగైన్ అనే దానికి జస్టిఫికేషన్ ఉంటేనే తప్పితే మీరు చేసే ప్రస్థానం అనేది. ఎందుకంటే రాజకీయాలు మీరు అన్నట్టుగా చాలా డైనమిక్. రేపు ఈ గవర్నమెంట్ చేసే విధానాన్ని బట్టే మళ్ళీ రేపు 2028లో ప్రజలు ఏ విధంగా మారుతారో మనకు తెలియదు. అప్పుడు మీ జగన్ నెవర్ అగైన్ అనేది అసలు ఇమ్మెటీరియల్ కూడా అయిపోవచ్చు. అసలు ఇమ్మెటీరియల్ అవుద్ది, ఇల్లాజికల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే దే ఆల్వేస్ కంపేర్ రిలేటివ్లీ, రైట్? సో కాబట్టి ఈ ప్రస్థానంలో ఓకే, జగన్ నెవర్ అగైన్ అనేది ఒక ఆస్పెక్ట్. మేబీ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ టుడే, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ డూ. యూ ఆర్ కరెక్ట్. రాజకీయ ప్రక్షాళన అనేది మనకు బిగ్గర్ మిషన్ ఉండాలి. అందులో ఇది ఒక ఇనిషియేటివ్ వేర్ యూ వాంట్ టు సేఫ్ గార్డ్ స్టేట్ అనేది మీ యొక్క ఆబ్జెక్టివ్ అని చెప్తున్నారు. అది సరే. ఇప్పుడు మీరు ఇంకొక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ప్లాన్ చేసిన దాన్ని చెక్ చేయటం, చేసిన దాన్ని చెక్ చేసుకొని సరిగ్గా జరుగుతుందా జరగట్లేదో చూసుకోవటం, జరగకపోతే దానికి ఒక ప్రివెంటివ్ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవటం అనేది తెలుగు వాళ్ళు ఆరంభసూరులు. ఇది మనకు ఎందుకు వచ్చిందో తెలియదు. అన్ఫార్చునేట్గా తెలుగు వాళ్ళు ఆరంభసూరులు. ప్లానింగ్ బ్రహ్మాండంగా చేస్తున్నారు, డూయింగ్ ఏదో ఎడాగ్గా చేస్తున్నారు, చెకింగ్ యాక్టింగ్ అనేది ఉండదు. తర్వాత ఏమవుతుందంటే అది డైల్యూట్ అయిపోతుంది.